హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక హర్ష వ్లాగ్స్. సో ఏంటి అందరూ కాళ్ళకు పసుపు రాసుకుంటున్నారు అనుకుంటున్నారా? సో ఇంకా ఈరోజు అయితే మా ఇంట్లో అమ్మమ్మ వచ్చిందనమాట మా ఇంటికి. ఇంకా అమ్మమ్మ మనవరాల గాజులు వచ్చినాయంట కొత్తగా. సో ఇంకా మా అమ్మమ్మ అయితే మాకు గాజులు పెట్టించడానికని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందనమాట. మేము కూడా రాఖీకి వచ్చి ఇంకా అక్క నేను ఒకే దగ్గర ఉంటే తనకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కదా అనేసి ఒకే దగ్గర ఉన్నామన్నమాట. సో ఇంకా మాకైతే గాజులు పెట్టిద్దామని తను కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ విలేజ్ నుంచి వచ్చింది. సో ఇంకా మేమైతే ఇంకా రెడీ అవుతున్నాం అన్నమాట గాజులు పెట్టుకోవడానికి. సో ఇంకా మన తెలుగువారైతే ఏ శుభకార్యమైనా చేసే ముందు అయితే కాళ్ళకి పసుపు, మళ్ళీ ఇంకా మన ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళైతే మంచిగా బొట్టు పెట్టుకోవడం అయితే మన సాంప్రదాయం అనమాట. సో ఇంకా ఆడవారైతే కాళ్ళకు పసుపు, గంధం, బొట్టు సో ఇంక ఇవన్నీ పెట్టుకుంటేనే వాళ్ళైతే నిండుగా కనిపిస్తారు అన్నమాట. ఇంకా అక్క అయితే అందరికీ పసుపు కుంకుమలు ఇస్తుంది. అమ్మమ్మ అక్క వాళ్ళు. సో ఇంకా అమ్మమ్మకైతే కుంకుమ పసుపు బొట్టు పెడుతుంది అనమాట అక్క. ఇంకా అక్కడ చైర్లో కూర్చున్న అతను అయితే మా తాతయ్య అనమాట. సో ఇంకా అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, అక్క, అక్కడ తమ్ముడు ఉన్నాడు. ఇంకా ఫ్యామిలీలో అయితే అందరం ఉన్నాం అనమాట ఇంట్లో. ఇంకా మేమైతే చాలా అదృష్టవంతులం అనమాట అమ్మమ్మ తాతయ్య విషయంలో. సో ఇంకా మా అమ్మమ్మ తాతయ్య అయితే ప్రతి శుభకార్యానికి ఇట్లా ఏది ఉన్నా మా ఇంటికి అయితే చిన్నది పండుగ ఉన్నా వస్తారన్నమాట. ఇంకా అప్పుడప్పుడు మమ్మల్ని చూడాలనిపించినా కూడా చాలా డేస్, ఒక 2 months 1 month అయిందంటే ఖచ్చితంగా వచ్చి పిల్లల్ని మమ్మల్ని చూసి వెళ్ళిపోవడానికి కూడా వస్తారు. సో ఇంకా అమ్మమ్మ తాతయ్య తోటి అంత టైం స్పెండ్ చేసే అదృష్టం అయితే ఎవరికి ఉండదు. సో ఇప్పటికి కూడా మాకైతే అదృష్టం ఉంది. సో ఇంకా మా అమ్మమ్మ తాతయ్య అంటే మాకు చాలా ఇష్టం అన్నమాట. ఇంకా వాళ్ళైతే ఎప్పటికీ అలానే ఉండాలి, నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని మేము ఎప్పటికి కోరుకుంటాము. సో ఇంకా అమ్మమ్మ అయితే ఏమేమి తీసుకొచ్చిందో చూద్దాం రండి. ఇంకా ఫస్ట్ అయితే ఫ్లవర్స్ తీసుకొచ్చింది అనమాట. ఇద్దరికి ఒక 4 మూరెలు తీసుకొచ్చినట్టుంది. ఇంకా అక్కకి నాకైతే చెరి 3 డజన్లు గాజులు తీసుకొచ్చింది. ఇంకా చెరొక స్టిక్కర్స్ ప్యాకెట్, చెరొక నెయిల్ పాలిష్ తీసుకొచ్చింది. ఇంకా ఇవన్నీ అయితే అమ్మమ్మ వెళ్ళి తీసుకొచ్చిరు అనమాట. ఇంకా మేమైతే పిల్లలతో వెళ్ళడం అంటే చాలా కష్టం కదా బయటికి అంటే. ఇంకా అమ్మ వాళ్ళకే మాకు ఏ కలర్స్ బ్యాంగిల్స్ కావాలంటే వాళ్ళు ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చారు. సో చాలా బాగున్నాయి అనమాట. ఇంకా అమ్మ కూడా ఇంకా మనమరాల గాజులే కాకుండా మనమళ్ళకు కూడా టవల్స్ కప్పాలంట. సో ఇంకా మాకైతే ఒక తమ్ముడు, అక్క, నేను కాబట్టి ఇంకా మా తమ్మిని కూడా అమ్మమ్మ టవాల్ తీసుకొచ్చింది కప్పడానికి. అమ్మకైతే ఇంకా 3 మనవాళ్ళు కదా, ఇంకా ఈ 3 మనవాళ్ళకు కూడా టవల్స్ కప్పడానికైతే అమ్మ కూడా తీసుకొచ్చింది అనమాట. ఇంకా అందరికీ ఒకేసారి కప్పితే బాగుంటుంది అనేసి ఇంకా ఒకేసారి కప్పింది. ఇంకా మేమైతే రెడీగా కూర్చున్నాం అనమాట కప్పు బ్యాంగిల్స్ పెట్టుకొని పిల్లల టవల్స్ కప్పుకోవడానికి. ఇంకా మా పిల్లలైతే ఎందుకో అట్లా కూర్చున్నాము, అవన్నీ ముందర ఉన్నాయి కదా అని ఫుల్ సంతోషపడతారు అనమాట. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. సో ఇంకా మా టింకు అయితే వాళ్ళ అన్నయ్య ఇద్దరు ఒకరినొకరు అట్లా పట్టుకొని క్లాప్స్ కొడుతారు వాళ్ళకి ఏం అర్థం కాకుండా. సో ఇంకా అమ్మమ్మ అయితే మాకైతే ఇంకా బ్యాంగిల్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేసింది అక్కకి నాకు.
సో ఇంకా అమ్మమ్మకి నాకైతే ఉన్న బాండింగ్ చాలా ఎక్కువ అన్నమాట, అక్క కంటే ఇంకా ఎక్కువ అన్నమాట నాకు. సో ఇంకా ఎందుకంటే నేను 7th అయిపోయాక ఒక 3 years అమ్మమ్మ దగ్గరే ఉన్నాను అనమాట. నా స్కూల్ టైం కూడా మొత్తం అమ్మమ్మ దగ్గరే అయిపోయింది, నాది తమ్మింది. ఇంకా తమ్ముడు అయితే 8th క్లాస్ వరకు అనమాట. సో ఇంకా మమ్మల్ని అయితే మా అమ్మ కంటే బాగా చూసుకుందనమాట. అంత చిన్న ఏజ్లోనే మేమిద్దరము అమ్మమ్మ దగ్గరే ఉండిపోయినాము మా ఇంట్లో పరిస్థితుల వల్ల. సో ఇంకా అసలు మా అమ్మ కూడా ఆ టైంలో తన దగ్గర ఉంటే అంత బాగా చూసుకునేదే లేదో కానీ ఇంకా మా మామయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఉన్నా కూడా ఇంకా చాలా బాగా చూసుకునేది. తను కూడా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా మమ్మల్ని స్కూల్కి పంపడము, మాకు వంట చేయడము, తను పనికి వెళ్ళడము, ఇంక ఇవన్నీ చాలా చేసేది. సో ఇంకా ఇప్పటికీ అనిపిస్తుంది ఇంకా కొద్ది రోజులు అమ్మమ్మ దగ్గర ఉంటే బాగుండు అట్లా అని. సో ఇంకా మ్యారేజ్ అయిపోతే అట్లా ఎవరికి ఉండదు కదా అదృష్టము. సో ఇంకా వచ్చినప్పుడు అయితే అమ్మమ్మ వెళ్తుంటేనైతే ఇంక ఏడుపు వస్తుంది అనమాట. ఇంకా మనం తనతో టైం ఎప్పుడు స్పెండ్ చేయలేము కదా, ఎప్పుడు 1 రోజు 2 రోజులు అంతే, ఇంకంతకంటే ఎక్కువ అయితే చేయలేము. ఇంకా అట్లా ఇక అమ్మమ్మ అయితే స్కూల్ టైం సో ఇంకా అమ్మమ్మ అయితే బ్యాంగిల్స్ పెట్టడం అయితే అయిపోయింది అనమాట. ఇంకా మాకైతే హారతి కూడా ఇచ్చింది. ఇంకా మేమైతే దండం పెట్టుకుంటే మంచిగా ఉండాలి అందరం అని. సో ఇంకా అమ్మమ్మ పెద్దది కాబట్టి ఇంకా మమ్మల్ని అయితే ఇంకా అక్షంతలు వేసి ఇంకా మమ్మల్ని అయితే ఆశీర్వదించింది అన్నమాట. మేమైతే ఇంకా అమ్మమ్మ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాము, అక్క నేను. ఇంకా పెద్ద ఆమె కదా, ఇంకా మంచిది అనమాట వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే. ఇంకా అమ్మమ్మ అయితే ఎప్పుడు మమ్మల్ని అసలు మొక్కనిచ్చేది కాదనమాట. సో ఇంకా వాళ్ళు మాకన్నా చాలా పెద్దవాళ్ళు కదా, సో ఏం కాదనమాట. మన తల్లిదండ్రుల కాళ్ళకు మనం దండం పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ అయితే అమ్మమ్మ అయితే ఇంకా తమ్మినికైతే టవల్ కప్పింది. సో ఇక్కడ కూర్చున్నారు అనమాట తమ్ముడు, మా పిల్లలు అందరూ కూర్చున్నారు ఒకే దగ్గర. ఇంకా వాళ్ళకైతే లైన్గా ఇక టవల్స్ కప్పడం అయితే స్టార్ట్ చేసారు అనమాట. ఇంకా తమ్ముడు అక్కడ కూర్చున్నాడు, తర్వాత అక్క వాళ్ళ పిల్లలు, తర్వాత మా చిన్న కూర్చున్నాడు. ఇంకా టవల్స్ అయితే కప్పింది ఆల్రెడీ తమ్మినికి. ఇంకా స్వీట్ తినిపిస్తుంది. సో ఇంకా మా పిల్లలు అన్నమాట. అసలు ఇంకా అప్పటి నుండి ఇంకా కొద్దిసేపు మంగళహారతి పెట్టినాం కాబట్టి ఇంకా మేమైతే ఫ్యాన్ ఆఫ్ చేసినాం. ఇంకా మా పిల్లలకైతే అంతా ఉబ్బరించినట్టు అయితే చికాకు చికాకు వేయడం స్టార్ట్ చేసారు. ఇంకా అమ్మ అయితే ఇంకా ఫస్ట్ అయితే మా కన్నయ్యకి టవల్ కప్పింది. సో ఇంకా వాడు పెద్దోడు కదా, ఇంకా వానికి కప్పింది. సో
సో ఇంకా నెక్స్ట్ అయితే బిట్టుకి టింకుకి కూడా టవల్ కప్పింది అనమాట. సో చేతిలో అయితే ఒక కుడుక, ఇంకా అందులో ఒక చెక్క, ఇంకా ఒక పసుపు ఏదో వేసిరు అనమాట. ఇంకా వేసి టవల్ కప్పింది అమ్మ. సో ఇంకా మా చిన్నోళ్ళు కదా పిల్లలు, ఇక వాళ్ళైతే అస్సలు కరెక్ట్ కూర్చోవట్లేదన్నమాట. ఇంకా మేము ఎత్తుకున్నా కూడా ఏడుస్తారు, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఎందుకు ఇట్లా టైట్గా పట్టుకుంది అనేసి. సో ఇంకా అమ్మమ్మ తాత అంటే మనకు చిన్నప్పటి నుండి అసలు వాళ్ళు ఎన్నో మనీ ఇస్తుంటారు, పండుగలకి బట్టలు అన్నీ పెడుతూ ఉంటారు కదా. సో ఇంకా వాళ్ళకు కూడా మనం ఒక్కసారైనా ఏదో ఒకటి ఇవ్వాలి, వాళ్ళకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలి అనేసి ఇంకా మేమైతే అమ్మమ్మకైతే ఒక రింగు తీసుకున్నాం అనమాట. సో ఇంకా అమ్మమ్మ అయితే ఫుల్ హ్యాపీ అనమాట. అమ్మమ్మ తాత ఇంకా తాతకైతే ఒక సాల్వా లాంటిది కప్పినాము, ఇంకా అమ్మమ్మకైతే రింగ్ తీసుకున్నాము. ఇంకా లాస్ట్కి అయితే మా ఫ్యామిలీ అంతా ఒక అట్లా పిక్ దిగినాము. పిల్లలతో దిగుదామంటే ఇంకా వాళ్ళ సో ఇంకా పిల్లలతో అందరితో కలిపి ఒక పిక్ దిగుదామంటే అయితే ఇంకా మా పిల్లలకైతే అప్పటికే ఫ్యాన్ ఆఫ్ చేసి చాలాసేపు అయిందనమాట. సో ఇంకా వాళ్ళకి అస్సలు ఉండడం లేదు. ఇంకా ఫ్యామిలీతో అయితే మొత్తం ఇలా ఎంజాయ్ చేసామన్నమాట, బ్యాంగిల్స్ టవల్స్ కప్పుకొని. సో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.